నమస్తే ఫ్రెండ్స్, మన సినీలోకం ఎక్స్ ఛానల్కి స్వాగతం. యోగిబాబు అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది కామెడీ. కానీ కామెడీతో పాటు ఒక మంచి సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలతో కూడా ఆయన భలే మెప్పిస్తారు. అలా యోగిబాబు మెయిన్ రోల్లో వచ్చిన లేటెస్ట్ మూవీ కెనత కానం. 1 గంట 56 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా జూన్ 16న జియో హాట్స్టార్లో తెలుగు ఆడియోతో సహా అందుబాటులోకి వచ్చింది. కథ చాలా సింపుల్. నీళ్ల కరువుతో ఇబ్బంది పడుతున్న ఒక ఊరి జనాలు పూజారి అయిన యోగిబాబు ఇంటి ముందు బావి తవ్వాలని డిసైడ్ అవుతారు. ఆ బావి తవ్వుతున్నప్పుడు వాళ్లకి ఊహించని విధంగా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నాటి ఒక డైనోసార్ అస్థిపంజరం దొరుకుతుంది. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళొచ్చి ఆ ప్లేస్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు. అసలు ఆ తర్వాత ఆ ఊరి జనాలు వాళ్ళ నీళ్ల కష్టాన్ని ఎలా తీర్చుకున్నారు అనేదే ఈ సినిమా. ఈ సినిమాలో బాగా నచ్చింది వీళ్లు తీసుకున్న కాన్సెప్ట్. నీళ్ల కరువుకి డైనోసార్కి లింకు పెట్టి కథ రాయడం నాకు చాలా కొత్తగా అనిపించింది. యోగిబాబు తన రెగ్యులర్ కామెడీ పక్కన పెట్టి చాలా న్యాచురల్గా నటించారు. నివాస్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, అలాగే ఆ ఊరి వాతావరణాన్ని చూపించిన విధానం నాకు భలే కనెక్ట్ అయ్యాయి. సినిమాలో వాళ్ళు చెప్పాలనుకున్న ఆ సోషల్ మెసేజ్ కూడా బాగా టచ్ అవుతుంది. సినిమా ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు ఆ ఊరి ప్రాబ్లమ్స్ని చూపిస్తూ కొంచెం స్లోగానే సాగింది అనిపించింది. కానీ సెకండ్ హాఫ్లో గవర్నమెంట్ వాళ్ళు ఎంటర్ అయ్యాక కథ స్పీడ్ అందుకుంది. నా వరకైతే లాస్ట్ 30 నిమిషాలు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కొన్ని విషయాలు అంతగా నచ్చలేదు. యోగిబాబు, మొట్టా రాజేంద్రన్ లాంటి వాళ్లు ఉన్నా కూడా కామెడీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. కథలో అనవసరమైన లవ్ ట్రాక్స్, వేరే విషయాలు ఎక్కువైపోయి అసలు కథ పక్కదారి పట్టినట్లు అనిపించింది. మధ్యలో కొన్ని సీన్స్ని తీసేసినా బాగుండేది అనే ఫీలింగ్ వచ్చింది. మరి ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, ఫస్ట్ హాఫ్లో ఒక 2-3 చోట్ల కొంచెం వల్గారిటీ ఉన్న సీన్స్ వస్తాయి. ఆ సీన్స్ని స్కిప్ చేసేస్తే మాత్రం మిగతా సినిమా అంతా ఫ్యామిలీతో కలిసి హాయిగా చూసేయచ్చు. ఒక మంచి మెసేజ్ ఉన్న డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీని చూడాలనుకుంటే మాత్రం ఈ వీకెండ్కి జియో హాట్స్టార్లో ఇదొక డీసెంట్ చాయిస్. టైంపాస్కి ఒకసారి ట్రై చేయొచ్చు. నా వరకైతే ఈ సినిమాకి 5కి 3 ఇస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన సినీలోకం ఎక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.